నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి రావటం, ఆవిడ ప్రమాణ స్వీకారం చేయటం, ఆ ప్రమాణ స్వీకార సభని ఆమె తన యొక్క విమర్శల్ని ఎక్కుపెట్టడానికి, ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడటానికి ఆమె ఒక అధ్యక్ష హోదాలో ఉపయోగించుకోవటం, ఇదంతా కూడా మనం చూసాం. అయితే షర్మిల గారు చేసినటువంటి విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి. మరి నిజంగానే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, షర్మిల గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ కానీ పోరాటం మానేశారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి అనేటువంటి ఆలోచనని వదిలివేశారు. మీరు పోరాడట్లేదని చెప్పడం తప్పు కాదు, నేరం కాదు. అయితే చంద్రబాబు నాయుడిని తిడితే ఓకే, బీజేపీని తిట్టినా ఓకే, పవన్ కళ్యాణ్ని తిట్టినా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఒక్క మాట కూడా వైఎస్ షర్మిల గారు అనకూడదు అనేటువంటి ఒక విధానంలో వైసీపీ నేతలు పోస్టులు పెట్టడం, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు అనేటువంటి విషయాన్ని, రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటువంటి విషయాన్ని, విజ్ఞతని మర్చిపోయి ఆమె మీద మహిళని కూడా చూడకుండా అసభ్యకరంగా విమర్శలు ఎక్కుపెట్టడం అనే దాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. షర్మిల జగన్ రెడ్డి అని మాట్లాడటాన్ని తప్పుపడుతున్నారు. జగన్ రెడ్డి అని మాట్లాడటంలో తప్పే ఉంది, ఆయన జగన్ రెడ్డే కదా. ఒకవేళ చిన్నప్పటి నుంచి షర్మిల ఆయన అలాగనే పిలుస్తుందేమో, మనకు తెలియదు కదా. అన్న అనొచ్చు, అరే అనొచ్చు, జగన్ అనొచ్చు, జగన్ రెడ్డి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వాళ్ళ అన్న జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటి? ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదా, జగన్ కాదా, జగన్ రెడ్డి కాదా? వైసీపీ నేతలు హద్దులు మీరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మీద అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవటానికి శ్రీరెడ్డి, పంచు ప్రభాకర్ కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని షర్మిల గారు చెప్పారు. ఆమె ఉనికి కోసం చెప్పిందా, కాంగ్రెస్ పార్టీలో తన ప్రాభవాన్ని తెచ్చుకోవడానికి చెప్పిందా, ఎలా అయినా చెప్పనివ్వండి. ఉన్నమాట అంటే ఉలికెందుకని చెప్పి అర్థం చేసుకోకుండా షర్మిల మీద సాటి ఆడబిడ్డని కూడా లేకుండా, శత్రువులు కూడా దాడి చేయని విధంగా ఆమె మీద జగన్మోహన్ రెడ్డి టీం ఈ విధంగా దాడులు చేయడం మంచిది కాదు. అది రాజకీయాలు అనే కోణంలో కంటే కూడా షర్మిల మీద వ్యక్తిగతంగా అసలు కక్ష సాధింపుకు దిగటము, అది దేనికి సంకేతమో, జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక క్రూరమైనటువంటి మనస్తత్వానికి అది సింబాలిక్గా కనబడుతుంది. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడట్లేదు,
రాష్ట్ర సమస్యల కోసం మీరు పోరాడట్లేదు కేంద్ర ప్రభుత్వం మీద అంటే, పోరాడామని చెప్పండి. ఏం పోరాడారో చెప్పండి. ఎందుకు పోరాడలేదో చెప్పండి. అంతే తప్ప దిగజారుడుతనంగా షర్మిలాకి వార్నింగ్లు ఇవ్వటం, ఆమె ప్రతిష్ట దిగజారే విధంగా మాట్లాడటం ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఒక ఆడపడుచుగా పార్టీ ఏదైనా కానీ రాష్ట్ర సమస్యల కోసం గొంతెత్తి మాట్లాడినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్గా షర్మిలాని నవతరం పార్టీ నుండి ఆమెకి అంటే సమస్యల మీద మాట్లాడిన దానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. షర్మిలాకి కాదు సంఘీభావం, సమస్యల గురించి కొట్లాడతాను అన్నందుకు ఆమె వ్యాఖ్యలకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆడకూతురుగా ఆమెను మాట్లాడటం తప్పు అని చెప్తున్నాం. మాటకి మాట సమాధానం అంటే నువ్వేం చేయలేదో ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. అంతే తప్ప షర్మిలాని కూడా చంద్రబాబుని తిట్టినట్టో ఇంకొకళ్ళని తిట్టినట్టో పవన్ కళ్యాణ్ని తిట్టినట్టో తిట్టడం కాదు. వాళ్ళిద్దరు మగోళ్ళు, ఈవిడ ఆడకూతురు. ఆ తేడా తెలియట్లేదా వైసీపీ నేతలకి? కాబట్టి ఒక ఆడబిడ్డగా ఆవిడికి నవతరం పార్టీ నుండి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వైఖరి మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారు. అమరావతి ఆడకూతుళ్ళని, వివేకానంద రెడ్డి కూతుర్ని ఏ విధంగా మీరు చూశారో అదేవిధంగా షర్మిలాని కూడా చూస్తూ ఉన్నారు. మీరు చూసే కోణం మార్చుకోవాలి, మీరు ట్రీట్ చేసే విధానం మార్చుకోవాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ అంశాలన్నీ గమనిస్తున్నారు. మీ యొక్క విమర్శల తీరు హద్దు మీరితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి అంగన్వాడీ ఆయాల అరెస్టు విజయవాడలో చేసినటువంటి విధానం కూడా చాలా దారుణం. దాన్ని కూడా దుర్మార్గంగా మీరు చేపట్టారు. దాన్ని తీవ్రంగా నవతరం పార్టీ నుండి ఖండిస్తున్నాం. మరి అంగన్వాడీ ఆయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి బెదిరించి బలవంతంగా వాళ్ళని విధుల్లో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఈరోజు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మరి వాళ్ళని విధుల్లోకి రాకపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇది దుర్మార్గమైన చర్య. ఆ ప్రకటన తక్షణమే వెనక్కి తీసుకోవాలి. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చి వాళ్ళని హూందాగా విధుల్లో జాయిన్ అయ్యేలాగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నవతరం పార్టీ నుండి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.